సూర్యాపేట జిల్లా కోదాడ రైతుల కష్టాన్ని గుర్తిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించి బహుమతులను అందజేయడం అభినందనీయమని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో కోరమండల్ ఫెర్టిలైజర్ ఎరువుల సంస్థ రైతు సంబరాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రాలో గెలుపొందిన రైతులకు బహుమతులను అందజేసే కార్యక్రమానికి ఆ సంస్థ ఏపీ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి, డీజీఎం వెంకటేశ్వర్లతో కలిసి నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి, డీజీఎం వెంకటేశ్వర్లు, ఏడీఏ ఎల్లయ్య, ఏవో రజనీ, సీనియర్ మేనేజర్ ప్రసాద్, తిరుమల రెడ్డి, డీలర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత మిత్రులు అందరికంటే మించి రైతు సోదరి సోదరులకి స్వాగతాలు. సూర్యాపేట రైతుమాల గారు జరుపుకున్నారు సార్. కాబట్టి మన ఈరోజు పోరాడే కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం సార్. కాబట్టి ఇప్పుడు మన ఏరియా సంవత్సరంలో శ్రీనారాయణ ప్రెసిడెంట్స్ అన్నీ ఉంటారు. కాబట్టి వాళ్ళు వచ్చారు. ఈ మన గవర్నమెంట్ రావాల్సిన కార్యక్రమానికి 12 బొమ్మల ట్రాక్టర్కి మీరు సుబ్బారెడ్డి గారికి ఎందుకంటే సాగు ఇల్లు కానీ జనం కానీ పొలంలో కలుపుకొని ఆ దాటిని మన పూతలకు వచ్చే తర్వాత ఇంకా భూమిలో కలిగేందుకున్నట్లయితే ఈ యొక్క పత్తి రొట్ట మనకు ఈ యొక్క సేంద్రియ పదార్థం అనేది ఎకరానికి 2 నుంచి 3 టన్నుల వరకు వేస్తున్నాము. మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేటువంటి రైతు పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వాలకు కానీ ఇట్లా పరిశ్రమల వాళ్ళకి కానీ ఎప్పుడు మేము మా ఇంటర్నల్ డిస్కషన్లో చెప్పేది రైతును ఆర్థికంగా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు. పోటీపడి రైతన్నలందరికీ చెప్పేది ఏంటంటే వ్యవసాయంలో మనం ఖర్చు మధ్య మా గ్రామం పోయాం. దేవాలయం దగ్గర నుంచి వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆయన కనిపించాడు. ఏం మామా బాగున్నావా అని అడిగా. ఏం బాగున్నావా, 50 కిలోలు మోస్తే మొగలు లేకుండా పోయాడు ఊర్లో. ఏమైందయ్యా అన్నా. ఏముందయ్యా మీరు ఎరువులేసిన భోజన్నా ఎన్ని పండించామని అడిగండి. 15 బస్తాలు పండించామని ఎకరానికి. ఇప్పుడు నీ మనవడు ఎంత పండిస్తున్నాడయ్యా? 40 బస్తాలు పండిస్తున్నాడు. కానీ మా గట్టి గింజలు మీ ఓటు గింజలు అన్నారు. అప్పుడు మన ఏజే గారు లాంటి వ్యవసాయ శాస్త్రజ్ఞులు అడిగి కారణం ఏంటంటే పూర్వం రోజుల్లో మనం పేడకడి, వెంపలాకు, తంగెడాకు, జిల్లెడాకు ఇవన్నీ పెట్టేవాళ్ళం. ఇప్పుడు యూరియా డిఏపీలు వేస్తున్నాం. ఒక పేడకడిలో ఈ తంగెడాకు డిఏపీలో 2 ఉంటాయి. 5వ తరగతి పిల్లోడికి కూడా అర్థాలు వస్తున్నాయంటే మనం తినేటువంటి తిండిలో సూక్ష్మ పోషకాల లోపాలు వచ్చిన దానివల్ల ప్రజలు చూడటానికి ఏమో పక్కలు పెట్టే మనుషులు ఉంటున్నారు కానీ లోపల వాళ్ళకి శక్తి లేదు అనేటువంటిది వ్యవసాయ శాస్త్రజ్ఞులు చెప్పారు. మనం ఈ రసాయనికులను వాడి పంటలు పెంచాం, ఆకలి సాగులు లేకుండా చేశాం. కానీ భూమి యొక్క ఆరోగ్యం మనుషులకి ఏమైతే దీన్ని గుర్తుపెట్టుకోవాలి మన రైతులందరూ కూడా. రసాయనిక ఎరువులు ఎట్లాంటివి అంటే బిర్యానీ లాంటి తినేటప్పుడు చాలా బాగా రుచిగా ఉంటుంది. అధికంగా తినకుండా 10 రోజులు ఎవరైనా బిర్యానీ కంటిన్యూగా చూడండి మన పొట్టలు ఏమవుతాయో. 10 రోజులకే మన పొట్టలు పాడైతే 20 సంవత్సరాల నుంచి పశువుల ఎరువులు వేయకుండా అచ్చంగా రసాయనిక ఎరువులు భూములు చేస్తే భూముల యొక్క భూమికైన నోరుంటే ఆయన కాంగ్రె సుబ్బారావు గారు చెప్పారు. అయ్యా రెడ్డి గారు భూమికైనా నోరున్నట్లయితే 24 గంటలు కుక్క తిప్పుకోకుండా ఏడ్ చేసేటటువంటిది వారు చెప్పడం జరిగింది. కాబట్టి రైతన్నలాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను వాడాలి. భూసారాన్ని మనం రక్షించుకోవాలి. కూడా తీసుకోలేదు. కరోనాకు ముందు రైతుతో కలిసి పనిచేసే వాళ్ళన్నా ఏసీ రూమ్లో కూర్చున్నటువంటి పారిశ్రామిక. కానీ కరోనా టైంలో మేమంతా కూడా ఇంట్లో వదిలిపెట్టి బయటికి రాకుండా రూమ్లో కూర్చొని ఇంట్లో గదికి తాళం తీసుకొని పనిచేస్తే రైతన్న డాక్టర్లు, నర్సులు, పారిశ్రామిక వాళ్ళతో పాటు రైతన్న కష్టపడి పనిచేసి అందరికీ అన్నం పెట్టినటువంటి ఆ మహానుభావుడు రైతన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.
ఇంకొక విషయం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి 37 కోట్ల జనాభా. మేము 1965-70 మధ్యలో ప్రాథమిక పాఠశాలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు గ్రామంలో 200 మంది పిల్లలు చదువుతుంటే ఏదో మాలాంటి కొంచెం పెద్ద రైతుల పిల్లలు ఇంటికి పనిచేసే వాళ్ళ మిగిలిన 190 మంది పిల్లలు బడిలో అమెరికా నుంచి వచ్చిపోయినటువంటి ఆ ముక్కిపోయిన గోధుమల ఉప్మా, అక్కడ ఇచ్చినటువంటి ఆ పాలపొడితో తయారు చేసిన పాలు చేసి పిల్లలు చదువుతున్నారు. అప్పుడు నా జనాభా కేవలం 37 కోట్లు మాత్రమే. ఈనాడు 140 కోట్ల జనాభాకి కావాల్సినటువంటి ఆహారం 325 మిలియన్ టన్నులకు పైగా ఆహార ధాన్యాలు, 350 మిలియన్ టన్నులకు పైగా కూరగాయలు పండ్లను పండిస్తూ 140 కోట్ల మందికి అన్నం పెట్టడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసేటువంటి స్థితికి వచ్చినటువంటి ఆ ఘనత మళ్ళా మన రైతాంగానికి వస్తుంది. మరి వ్యవసాయం ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటే రైతు పరిస్థితి మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రైతుకు ఉన్నటువంటి ఆ సామాజిక విలువ, సమాజంలో విలువ కానివ్వండి, అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పుష్టి కానివ్వండి, ఇవాళ రైతుకు లేదు. రైతు పరిస్థితి ఎలా ఉందని ఈ మధ్య ఢిల్లీలో అడిగారు మమ్మల్ని. అయ్యా, ఆహార ధాన్యాలు మన అందరికీ అన్నం పెడుతున్నారు, వేరే దేశానికి ఎగుమతి చేస్తామా? మెట్ట ప్రాంతంలో వ్యవసాయం చేసేటువంటి పిల్లలకి, మగ పిల్లలకి పిల్లలిచ్చేవాళ్ళు లేదు. వ్యవసాయం అంత బాగా ఉంది. ఇప్పుడు రైతు పరిస్థితి అంత బాగా ఉంది. వ్యవసాయం చేస్తే పిల్లలు ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు లేదు. తెల్లవాళ్ళు బ్యాంక్ ఏటీఎం దగ్గర కాపలా ఉండేటువంటి సెక్యూరిటీ గార్డుగా పరిగణిస్తున్నారు. కానీ మెట్ట ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతు పిల్లలు ఇవ్వడం లేదు. దీనికి కారణం వ్యవసాయంలో ఎంత పండించినా రైతుకు చివరికి ఏం మిగులుతుందనేటువంటిది ప్రశ్నార్థమైంది. కాబట్టి రైతు ఏ విధంగా బట్ట కట్టించాలి ఇస్తున్నాం మేడం. గవర్నమెంట్ కంపెనీ అనేది బిజినెస్ కావాలి, రైతులతో కార్యక్రమాలు చేస్తున్నాం మేడం. రైతులకు ఈ విధంగా ప్రోత్సహిస్తూ మంచి గిఫ్ట్లు గవర్నమెంట్ కంపెనీకి సాధ్యమవుతుంది. వేరే కంపెనీ సాధ్యం కాదు. ఇది వెరీ గ్రేట్ థింగ్. దీంట్లో చాలా గొప్ప అవకాశం కంపెనీ కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా ఇసుక వాళ్ళు రైతులు కూడా మన గవర్నమెంట్ సర్వీస్ ప్రోగ్రామ్కి దానికి కూడా అమ్మకానికి దీన్ని అందరూ ప్రోత్సహిస్తూ ఈ యొక్క సద్వినియోగం అందరూ గత 15 సంవత్సరాల నుంచి ప్రోమో రెండు వాడుతున్నాము. దానిలో భాగంగా మాకు కూపన్లు ఇవ్వడం జరిగింది. దానిలో మాకు లక్కీ డ్రాలో బుల్లెట్ రావడం జరిగింది. ఇది రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు మరియు సహాయం కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా మనకి మంచి సేవలు అందించడానికి వీళ్ళు ముందుంటారని చెప్పడానికి ఎటువంటి అతిశయక్తి లేదు. అందరికీ వీళ్ళ సేవలు యూజ్ చేసుకొని మిగతా రానున్న రోజుల్లో కూడా మన రైతు సోదరులకి ట్రాక్టర్లు, బుల్లెట్తో పాటు ఇంకా ఏమైనా స్ప్రేయర్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ మొత్తంలో ఇస్తే రైతులకు ఉపయోగపడతాయని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. చేయటం వల్ల ఉత్సాహవంతమైన రైతులు వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే యాక్చువల్గా నేను కూడా మన గ్రామంలో స్కూల్కి వెళ్ళినప్పుడు మాకు కూడా కూపాలు ఇచ్చారు. ఇంకా అదృష్టం అనేది లక్కీ అనేది కోరిక ఒకరికి వస్తుంది. అది కోరని వారికి ట్రాక్టర్ రావడం, సూర్యపేట రావడంతో సంతోషంగా దీనిలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు తర్వాత ఈ గ్రోమర్ యొక్క అధికారం మన ఎక్కడ చెప్పినట్టు న్యూట్రియంట్స్ అయినా కెమికల్స్ అయినా ఎంతో సాంకేతికంగా నానో పార్టికల్స్ ఇవన్నీ కూడా
రైతులకు చాలా మేలు చేస్తున్నాయి. విషయాలు తెలుసుకొని వాటిలో ఉన్న గుణాలు ఏంటివి మనం అర్థం చేసుకొని వాటిని మన పైరుకు వాడినట్టయితే మనకు చాలా లాభం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఇలాంటి అవకాశాలు ఇలాంటివి తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. వచ్చేసిన వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి మరియు చైర్మన్ వెంకటేశ్వరరావు గారికి ముఖారామూర్తి గారికి పూర్ణ గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన కోటి డీలర్స్కి మొత్తం రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు. మనకి రైతు సంఘాలు గవర్నమెంట్ ఏ కంపెనీ చేయని విధంగా మనం గిట్టుకట్టలు మనం కొనుక్కుంటే ప్రతి 2 కట్టలు కట్టాలి, 2 కట్టలు అనుకుంటే కట్టలో కట్ట చెప్పిన లాస్ట్ ఇయర్ మన రైతులు రిసీవ్ చేశాం. ఆ రైతులు రిసీవ్ చేసిన వాటిలో కొంతమంది వెంగళాలు వచ్చారు, ఊళ్ళో పెట్టారు. ఈ ట్రాక్టర్ మన చిలుకూరు పాఠశాల రైతుకి ట్రాక్టర్ మన ఈ జిల్లాలో కాబట్టి అది యాక్చువల్గా వాటిని మంచిగా హైదరాబాద్ స్థానిక తీసుకొచ్చి మంచిగా సత్కరించారు కంపెనీ వాళ్ళు. మరి ఈరోజు మన సుబ్బారెడ్డి గారి చేతుల మీద ఈ కార్డ్ రీఫర్ జరుగుతుంది. అంతే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ మన భారతదేశంలో ఏ కంపెనీకి దక్కని అరుదైన గౌరవం కోరమండల్ ఇంటర్నేషనల్ గ్రోమోర్ బ్రాండ్కి మన తెలుగు 2 రాష్ట్ర రైతాంగం 60% పైగా మార్కెట్ సీజన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి చురుకైన దానిలో భాగంగానే రైతును ఉత్సాహపరిచే విధంగా రసాయనిక ఎరువులను క్రమబద్ధీకరంగా వాడి తక్కువ ఖర్చుతోటి అధిక దిగుబడులు పొందేటువంటి దానితో పాటుగా ఈ గోదావరి గ్రోమోర్ సంబరాలు అనేటువంటిది ప్రవేశపెట్టడం, దాంట్లో భాగంగా 2 తెలుగు రాష్ట్రాలకి 2 ట్రాక్టర్లు, 16 బుల్లెట్లు, 64 మోపెడ్లు, 1200కు పైగా వెండి నాణ్యాలు రైతులకు డ్రా ద్వారా అందజేయటం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మన సూర్యాపేట జిల్లాలో భాషా గారికి ట్రాక్టరు, అదేవిధంగా మన రవికి బుల్లెట్ రావటం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా డిఏఓ శ్రీధర్ రెడ్డి గారు పాల్గొన్నారు. రైతులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వారికి సరైనటువంటి ఆదాయం వచ్చి అప్పుల ఊరుకుల నుంచి బయటపడి చిన్న చిరునవ్వుతోటి వారు ఉంటారని ఆశిస్తూ వారి వెంట ఎప్పుడూ కూడా గ్రోమోర్ వారి వెంట ఉండి సరైనటువంటి వ్యవసాయ పద్ధతులను అందజేస్తూ తక్కువ ఖర్చుతోటి అధిక లాభాలను పొందే ప్రయత్నంలో మేమందరం కూడా పనిచేస్తామని తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు.